తిరుపతిలో ఉన్నటువంటి పూరీ జగన్నాథ్ టెంపుల్ అండి. సాంస్క్రిట్ విద్యాపీఠలో ఉంటుంది. ఇది మనకి ఎంట్రన్స్. సాంస్క్రిట్ విద్యాపీఠలోంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్కి డైరెక్ట్గా స్ట్రైట్ రోడ్ వస్తే సాంస్క్రిట్ విద్యాపీఠలో పూరీ జగన్నాథ్ టెంపుల్ కనిపిస్తుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇది నైట్ టైము 6:30కి అండి. ఇప్పుడు నైవేద్యం జరుగుతుంది. మనకి స్టూడెంట్స్ చక్కగా కనిపిస్తున్నారు. చెట్లు, పక్షుల కిలకిల రావాలు. ఇది మనకి స్టెప్స్, ర్యాంప్ కూడా ఉందండి. మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాము నిదానంగా. పెద్దవాళ్ళు కావాలంటే మనకి ఈ ర్యాంప్ మీద కూడా స్టీల్ రాడ్స్ ఉన్నాయి, పట్టుకొని ఎక్కచ్చు చక్కగా. నైట్ టైం కదండి, చాలా బాగుంది చక్కగా. నైవేద్యం పెట్టా స్వామి వెయిట్ చేస్తున్నారు. మన స్టెప్స్ ఎక్కగానే దశావతారాలు కనిపిస్తున్నాయండి. దశావతారాలు అయితే ఎంత చక్కగా, ఎంత బాగా నీట్గా ఉన్నాయో చూడండి. మన బుద్ధుడు మనకి ఇక్కడ నైవేద్యం జరుగుతుందండి. కృష్ణుడు చక్కగా దశావతారాలు చాలా బాగా, ఎంతో నీట్గా, అందంగా అలంకరించినటువంటి దశావతారాలండి. ఇక్కడ లోపల ఫొటోస్ నాట్ ప్రొహిబిటెడ్ కాబట్టి మనం లోపల ఫొటోస్ తీయలేము, ఓన్లీ ఎంట్రన్స్లో మాత్రమే తీయగలము. చూడండి ఎంత చక్కగా ఉందో వ్యూ, ఎంతో బాగుంది. స్టూడెంట్స్ చక్కగా సైకిళ్ళు దొక్కుకుంటా, పక్షుల కిలకిల రావాలతో ఎంతో బాగుంది. చక్కగా అందరూ వచ్చి పూరీ జగన్నాథ్ టెంపుల్ని మనము దర్శనం చేసుకోవచ్చు. మనకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ హోమాలు చేస్తారు, స్వామికి నైవేద్యం చేస్తున్నారు కాబట్టి భక్తులు వేచి ఉన్నారు. ఇది వచ్చి మనకు ధ్యాన మందిరం అండి. గరుత్మంతుడు, స్వామికి ఎదురుగా గరుత్మంతుడు ఉన్నాడు. కృష్ణుడు, ఇది మనకి ఎంట్రన్స్. లోపల ఫొటోస్ తీయకూడదు కాబట్టి ఎంట్రన్స్ వరకే మీకు నేను సెండ్ చేస్తున్నాను. చూడండి పైన కూడా ఎంత చక్కగా ఉందో.
భక్తుల నైవేద్యం కోసము వెయిట్ చేస్తున్నారండి. పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. ఇప్పుడు ఫొటోస్ తీసుకోవచ్చంట, పర్మిషన్ అడిగి నేను ఫొటోస్ తీస్తున్నాను. ఎంట్రన్స్ స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం మనము. చాలా క్లోజ్గా ఇక్కడ కృష్ణుడు, సరస్వతీదేవి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, వినాయకుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, ఇంకొకసారి స్వామిని దర్శనం చేసుకోండి. ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు చక్కగా పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా మనం ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని మన స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మన కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇక్కడ అందరూ నైవేద్యం అయిపోయినాక అందరూ జనాలు వెయిట్ చేస్తున్నారండి. స్వామివారి ప్రసాదం పంచుతున్నారు గణపమంతుడు. అందరూ స్టూడెంట్స్ అండి, చక్కగా హారతి పాట పాడారు. చాలా బాగుంది టెంపుల్. ఒకసారి దేవుని దర్శనం చేసుకోండి.